మనం మాత్రమే కాదు, మనతో పాటు అందరూ బాగున్నప్పుడే ఆనందం అనుకునే వాళ్లే నిజమైన విజేతలు. అలాంటి ఒకే ఒక్కడు ఆదిత్యరామ్. ఈ పేరు వింటే ఓటమి పరుగులు పెడుతుంది, కష్టం పక్కకు తప్పుకొని దారిస్తుంది. ఆయన సాధించిన విజయాలు అలాంటివి, ఆయన ఎక్కొచ్చిన మెట్లు అలాంటివి. గొప్ప కుటుంబంలో పుట్టి గొప్పగా ఎదగడం, గొప్ప విషయాలు సాధించడం గొప్పేం కాదు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎవరు అందనంత ఎత్తుకు ఎదిగి ఆ ఎత్తుకు తనతో నలుగురిని తీసుకెళ్లాలి అనుకోవడమే గొప్ప. అలాంటి ఆ ఒక్కడే ఆదిత్యరామ్. భారతదేశంలో వ్యాపారం మీద పుస్తకం రాస్తే అందులో ఖచ్చితంగా 4-5 పేజీలు ఉంటాయి ఆదిత్యరామ్కు. చిన్న రియల్టర్గా జీవితం ప్రారంభించి వేల కోట్ల అధిపతిగా దేశంలోనే టాప్ బిలియనియర్స్గా ఎదిగారు ఆయన. ధనవంతులు చాలా మంది ఉంటారు, మంచివాళ్లు కొందరే ఉంటారు. అలాంటి మంచివారిలో ముందు వరుసలో ఉంటారు ఆదిత్యరామ్. ప్రతి ప్రయత్నం వినూత్నంగా చేయడం, ప్రతి పనిలో కొత్తదనం కోరుకోవడం ఆయనకు అలవాటు. ఆ గుణమే ఆదిత్యరామ్ ప్యాలెస్ నిర్మాణానికి ఆజ్యం పోసింది. నిర్మాణాలు, కట్టడాల మీదే చరిత్ర నిలిచింది. అలాంటి నిర్మాణంతో ఆదిత్యరామ్ చరిత్ర క్రియేట్ చేశారు. చెన్నైలోని అతి విలాసవంతమైన, ఖరీదైన ప్రాంతమైన ఈసీఆర్ రోడ్డులో ఆదిత్యరామ్ నిర్మించిన ఆదిత్యరామ్ ప్యాలెస్ ఇప్పుడు ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటుంది. దేశానికి స్వాతంత్రం వచ్చాక దక్షిణ భారతంలో ఒక్క ప్యాలెస్ నిర్మాణం జరిగింది లేదు. అలాంటిది ఆదిత్యరామ్ నిర్మించిన ఆదిత్యరామ్ ప్యాలెస్ సంచలనం క్రియేట్ చేసింది. కుటుంబాన్ని అమితంగా ప్రేమించే ఆదిత్యరామ్ తన ఫ్యామిలీ కోసం అత్యాధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఇంద్రభవనాన్ని నిర్మించారు. చెన్నై వెళ్లే ప్రతి ఒక్కరూ ఈ ప్యాలెస్ చూడకుండా రారు. రావద్దు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్యాలెస్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతంగా అనిపిస్తాయి. త్రివర్ణ పతాక రంగులతో ఈ ప్యాలెస్ జిల్జిగేల్మంటోంది. చరిత్ర గుర్తుంచుకునే నిర్మాణాలు, వ్యాపారాలు మాత్రమే కాదు, ఆయన సామాజిక కార్యక్రమాలతో చరిత్రలో ఒకడిలా, చరిత్రకు ఒకే ఒక్కడిలా నిలుస్తున్నారు ఆదిత్యరామ్. కష్టమన్న మాట వినిపిస్తే క్షణం ఆలోచించకుండా సాయం చేయడం అలవాటు. ఆ కష్టం కాంపౌండ్ వాల్ దాటకుండా చూసుకునే రకం. రియల్ ఎస్టేట్ టైకూన్ గానే కాదు, సినీ నిర్మాతగాను తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఈ ఆదిత్యరామ్ మన తెలుగింటి అల్లుడు, తెలుగోడు. సాయం చేయడం తెలుగోడి బ్లడ్లోనే ఉంటుంది. తన దానాలు, సాయాలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండిపోయారు ఆదిత్యరామ్.